హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 46. ఆకాష్ కోపానికి ఎన్నిసార్లు బలైనా ఎదురు తిరిగి ఆద్య ఆ క్షణం అలిగింది. సొంత వాళ్ళు మనల్ని ఏమైనా అన్నప్పుడు చూపించే భావం ఆమె ఆకాష్ పట్ల చూపించింది. ఆద్య ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు ప్రవర్తించే ఆకాష్ తన్ని అలా రోడ్డు మీద ఒంటరిగా వదలలేక ఇంకెప్పుడు చెయ్యను అన్న మాటతో బ్రతిమలాడాడు. ఎవరి కోపాలను లెక్క చేయనతను ఆమె అలకకు లొంగిపోయాడు ఆకాష్. ఆకాష్ ఆద్యని హత్తుకోవడం పదే పదే గుర్తొస్తూ ఉంటే అప్పటికే సలుపుతున్న గాయాలు మరింత రగలగా గట్టిగా అరిచాడు పృథ్వీ. ఇక వెంటనే సార్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. బయటే నిలబడి ఉన్న అతని అసిస్టెంట్ అతన్ని చూసి గెట్ లాస్ట్ అంటూ కోపంతో అరిచాడు. వెంటనే బయటికి పరిగెత్తాడు అతను. అసలు ఈ ఆకాష్ గాడు ఎందుకు అలా చేస్తున్నాడు ఆద్యని? అసలు ఆద్యని అసలెలా ఎవరైనా సరే దూరంగా నెట్టేస్తే ఆద్య వీడి దగ్గర మాత్రం వాడిని హత్తుకోగానే ఇక గమ్ పెట్టి అతికిచ్చినట్టు అలానే ఉండిపోతుంది. కొంపదీసి వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారా? ఛాన్సే లేదు. వాళ్ళిద్దరికీ క్షణం పడదని విన్నాను. మరి మరి నా ముందెందుకు ఇలా చేస్తున్నారు? మేబీ ఇక ముందు ప్రేమలో పడబోతున్నారా? నో వే అని గట్టిగా అనుకున్నాడు మనసులోనే. అలా ఎప్పటికీ జరగకూడదు. ఆద్య కాస్తో కూస్తో ధైర్యంగా ఉండేది ఆ ఆకాష్ గాన్ని చూసుకుని. ముందు వాడి సంగతి చెప్పాలి అని మనసులో బలంగా అనుకున్నాడు పృథ్వీ. ఆకాష్కి వీలైనంత దూరంగా జరిగి కూర్చుని ఆలోచనల పరంపరంలో చిక్కుకున్న ఆద్య నిశ్శబ్దం బద్దలయ్యేలా మోగింది ఆమె ఫోన్. ఫాదర్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసింది. కుశల ప్రశ్నలు అయ్యాక శ్రద్ధ ఎలా ఉంది ఫాదర్ అని అడిగింది. ఇప్పుడు కాస్త సర్దుకుంది కానీ నువ్వు ఒక్కసారైనా వచ్చి వెళ్ళకపోతే తప్పేలా లేదా ఆద్య అన్నాడు అతను. ఎందుకు ఫాదర్, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది కంగారుగా. లేదమ్మా, శ్రద్ధ రోజు రోజుకి మొండిగా తయారవుతుంది. నువ్వు ఇంకొన్ని నెలల్లో వస్తావని చెప్తే ఖచ్చితంగా వచ్చే రోజు చెప్పమంది. నోటికి తోచిన నెంబర్ చెప్పాను. ఇక అప్పటి నుండి ప్రతిరోజు క్యాలెండర్లో డేట్లు లెక్క పెట్టుకుంటుంది. ఆ రోజు గనక నువ్వు రాకపోతే తన ఏడుపును ఆపడం కష్టం అని అంటూ ఉండగానే ఒక కారు వేగంగా ఆకాష్ కారు వైపుగా రావటంతో వెంటనే కట్ కొట్టి తప్పించాడు. దాంతో ఆద్య ఫోన్ కింద పడింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుని ఫాదర్, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ పెట్టేసింది. ఏయ్, మెల్లగా పోనీలేవా? కొంచెం ఉంటే నా మొబైల్ ముక్కలయ్యేది అని అంది కోపంగా. ఇంకొంచెం ఉంటే మనమే ముక్కలయ్యే వాళ్ళం అన్నాడు ఆకాష్ చిరగ్గా. ఏదో అనబోయి ముఖం తడుముకుంది ఆద్య. వెంటనే కాళ్ళ దగ్గర అంతా వెతికి ఏ కారాపు అని అంది కంగారుగా. ఎందుకు అన్నాడు విసుగ్గా. నువ్వు నడిపే నడుపుకి నా ఇయర్ రింగ్ రోడ్డు మీద పడిపోయింది, తెచ్చుకోవాలి అంది ఆమె. అవి ఎక్కడో చోట పారేసుకుంటే తిన్నగా ఉండలేవా? నీకోసం మాటి మాటికి కారు ఆపడం కుదరదు. అయినా ఇయర్ రింగే కదా, పోతే పోనీ అన్నాడు అతను. అది గోల్డ్ ఇయర్ రింగ్. ఎవడో దానం ఇచ్చింది కాదు, బహుమతి ఇచ్చింది కాదు, పోనీ పోతే అనుకోవడానికి కష్టపడి నా డబ్బులతో కొనుక్కున్నాను, ఆపు అంది. కాస్త పక్కగా కారాపాడు ఆకాష్. ఆద్య దిగి మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెనక్కి వెళ్ళింది. సిగరెట్ వెలిగించి పీలుస్తూ కారు కానుకుని నిలబడ్డాడు ఆకాష్. ఆద్య చాలా తీక్షణంగా వెతికింది. ఎక్కడా అది కనిపించడం లేదు. అలా వెతుకుతూ వెతుకుతూ మరింత వెనక్కి వెళ్ళింది ఆద్య. ఆద్య కనబడకపోవటం చూసి అతను కూడా ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇంతలో ఇయర్ రింగ్ కనబడేసరికి దాన్ని తీసుకోవాలి అన్న తొందరలో ఎదురుగా వస్తున్న జీపుని ఆమె గమనించలేదు. అందులో ఆల్కహాల్ కి సంబంధించిన బాటిల్స్ పట్టుకుని కొందరు నిలబడి కేరింతలు కొడుతూ ఉండగా మరికొందరు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఆద్యాన్ని చూశారు. ఆద్య ఇయర్ రింగ్ దొరికిందన్న సంతోషంతో దాన్ని తీసుకోవడానికి అక్కడికి పరిగెత్తగా ఆ వాహనం ఆద్యాన్ని మరింత చేరుకుంది. ఆమెని చూస్తేనే ఏదేదో వాగుతూ ఆమె వంక పోనిచ్చారు వాళ్ళు. అది ఆద్యకి తాకే కొన్ని అంగుళాల దూరంలో ఆద్య అంటూ అరుస్తూ ఆమెను అక్కడి నుండి పక్కకి తోసేశాడు ఆకాష్. ఆ క్రమంలో ఆకాష్ భుజానికి ఆ వాహనం తాకగా కాస్త దూరంలో పడ్డాడు. మోకాలికి దెబ్బ తగలగా భుజం విపరీతంగా నొప్పి పుట్టింది. వెంటనే ఆకాష్ అంటూ పరిగెత్తింది ఆద్య. అతన్ని తడుముతూ ఏం కాలేదుగా అని అడిగింది కంగారుగా. ఆద్య పరామర్శని పట్టించుకోలేదు అతను. వెంటనే తన పాకెట్ నుండి ఫోన్ తీసి ఎవరికో డైల్ చేశాడు.
రాబిట్ క్యాపుచినో ఏరియాలో ఫుల్ గా తాగేసి తిరుగుతున్న ఒక వెహికల్ వస్తుంది. వాళ్ళెవరో ఏంటో కంప్లైంట్ డీటెయిల్స్ ఉదయానికల్లా నాకు కావాలి కంప్లీట్ గా అన్నాడు. ఒకవైపు దెబ్బలు తగిలి ఉంటే ఇప్పుడు నీకు వాళ్ళ డీటెయిల్స్ అవసరమా అని విసుక్కుంటూ అంది ఆమె కంగారుగా. సముద్రంలో మునిగి తేలుతున్న ఆమె కన్నుల్లోకి తీక్షణంగా చూస్తూ అవసరమే అంటూ కన్ను కొట్టాడు ఆకాష్. కోపంతో దవడ బిగించి అతన్ని తోసేసి కదలబోయింది ఆద్య. ఆమె చేతులు సరిగ్గా దెబ్బ తగిలిన కుడి భుజానికి తగిలేసరికి విపరీతంగా నొప్పి పుట్టగా అమ్మా అంటూ అరిచి, రాక్షసి ఇదంతా నీ వల్లే అయ్యింది. బోర్డ్ ఇయర్ రింగ్ కోసం చచ్చిపోదాం అనుకున్నావా? వెహికల్ వస్తున్న సౌండ్ వినిపించిన రోడ్డు మీదే సెటిల్ అయ్యావు అని కోపంగా అడిగాడు. ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలి సర్లే పద హాస్పిటల్కి వెళ్దాం అంటూ అతన్ని మెల్లిగా లేపి కారులో కూర్చోబెట్టింది ఆద్య. ఇక అప్పటికే అర్ధరాత్రి దాటింది. ఆకాష్తో పాటు హాస్పిటల్లోనే ఉండిపోయింది తను. ఉదయం అవగానే విషయం తెలిసి రుచిత జాన్ వచ్చారు. జాన్ రావడంతోనే నేరుగా ఆద్య దగ్గరకు వచ్చి, మ్యామ్ మీకేం అవలేదు కదా అని అడిగాడు కంగారుగా జాన్. బెడ్ మీద వెనకే పొడవుగా ఉన్న తలగడ పెట్టుకుని ఒరిగి కూర్చుని ఉన్న ఆకాష్ జాన్ ని వింతగా చూస్తూ, యాక్సిడెంట్ నాకైతే దాన్ని అడుగుతావేంటి అని విసుక్కున్నాడు మనసులోనే. యాక్సిడెంట్ నాకు కాదు జాన్, సార్కి అయ్యింది అంది ఆద్య నెమ్మదిగా. ఓ అంటూ ఆకాష్ దగ్గరికి వచ్చి, అసలు ఎలా జరిగింది సార్, ఆర్ యు ఓకే నౌ అని అడిగాడు. దాంతో ఆద్య వచ్చి జరిగింది చెప్పింది. మీరు కూడా చూసుకోవాలి కదా మేడం, ఏమైనా జరుగుంటే అంటూ కంగారు పడ్డాడు జాన్. అతని మాటల కంటే ఆద్య మౌనంగా ఉండడం చూస్తేనే ఆకాష్కి పిచ్చి కోపం వచ్చింది. ఇప్పుడు జాన్ లా అతను మాట్లాడి ఉంటే ఎంత రాద్ధాంతం చేసేదో. జాన్ మాట్లాడుతూ ఉంటే అంత పాజిటివ్ గా తీసుకోవటం ఆకాష్కి అస్సలు నచ్చలేదు. వీళ్ళ మాటల మధ్యలోనే వచ్చాడు ఆ హాస్పిటల్ చీఫ్. హలో మిస్టర్ ఆకాష్, సారీ ఇఫ్ ఐ మీన్ లేట్ అని అన్నాడు అతను షేక్ హ్యాండ్ ఇస్తూ. ఇట్స్ ఓకే మిస్టర్ ఆర్కే, గ్లాడ్ యూ మీట్ యూ అగైన్ అండ్ కుడి చెయ్యి లేపడం వీలు కాక ఎడమ చేత్తో షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆకాష్. సేమ్ హియర్, బిగ్ ఇంజురీస్ ఏమీ లేవు, వన్ డే సరిపోతుంది. అన్నట్లు పై ఫ్లోర్ లో ఒక రూమ్ లో మీకోసం రెడీ చేశాము. సెలైన్స్ అయ్యాక కావాలంటే మీరు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ షూర్ అని అన్నాడు ఆకాష్. ఓకే టేక్ సమ్ రెస్ట్ అంటూ వెళ్ళిపోయాడు అతను. పైన రూమ్ ఉంది అనగానే కాస్త ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోయింది ఆద్య. రుషిత నెమ్మదిగా ఆకాష్ దగ్గరకు వచ్చి పరామర్శించడం మొదలుపెట్టింది. అప్పుడే చేతిలో ఫ్రూట్ సలాడ్ తో లోపలికి వచ్చింది ఒక నర్సు. దాన్ని టేబుల్ మీద పెడుతూ సార్ అంటూ పిలిచింది. తలూపి వెళ్ళమన్నాడు ఆకాష్. ఆద్య కోసం చూస్తూ ఉండగానే ఇట్స్ ఓకే సార్ నేను పెడతాను అంటూ ఆ బౌల్ తీసుకుని ఆకాష్ సమాధానం ఇవ్వక ముందే నోట్లో పెట్టేసింది రుచిత. ఆమెతో తినిపించుకోవటం నచ్చక స్వయంగా తినే ప్రయత్నం చేశాడు. కానీ ఆకాష్కి చెయ్యి లేవలేదు. దాంతో ఆద్య కోసం గుమ్మం వైపు చూశాడు. ఇక అప్పటికే అక్కడే దృష్టి నిలిపి ఆమె కోసం కాచుకుని చూస్తున్న జాన్ కనబడేసరికి వీడొకడు నా ప్రాణానికి అని మనసులోనే కసురుకుని, మేడం గారు వస్తే తలుపు తెరుచుకునే వస్తారు జాన్, నువ్వు నీ చూపులతో తలుపును బద్దలు కొట్టక్కర్లొద్దు అన్నాడు నవ్వుని నటిస్తూ ఆకాష్. దాంతో చూపు ఆకాష్ వంక తిప్పి రుచిత తినిపిస్తూ ఉండడాన్ని చూసి, సరిగ్గా తినిపించు రుచి, సార్ మెడ మీద పడిపోతుంది చూడు అని అన్నాడు జాన్. అయ్యో సారీ సార్ అంటూ కర్చీప్ తీసి ఆకాష్ నోరు మెడ తుడుస్తూ ఉండగా వచ్చింది ఆద్య. ఆకాష్ రుచిత చాలా దగ్గరగా ఉండడం చూసి పట్టించుకోలేనట్లు ముందుకు నడిచి జాన్ కి కాస్త దూరంగా సింగిల్ గా ఉన్న సోఫాలో కూర్చుంది. ఆమె ఎలా కూర్చుందో లేదో ఆద్య అని అరిచినట్టుగా పిలిచాడు. తినిపించడానికి మరో స్పూన్ తీసిన రుచిత నింపాదిగా కూర్చున్న ఆద్య ఇద్దరు ఒకేసారి ఉలిక్కిపడ్డారు. ఇక వెంటనే లేచి ఆకాష్ దగ్గరకు వచ్చింది. ఏంటి అన్నట్లుగా చూసింది. రుచిత ఆ బౌల్ తనకిచ్చేసే అని అన్నాడు ఆకాష్. వద్దు నేను సలాడ్ తినను అంది ఆద్య. పెద్ద జోక్ వేసావులే కానీ ఆ బౌల్ తీసుకో ముందు అని అన్నాడు ఆకాష్. చేసేదేమీ లేక రుచిత ఇవ్వడం ఆమె తీసుకోవటం జరిగిపోయింది. అలా చూస్తావేంటి, తినిపించు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు. కాస్త నిశ్శబ్దంగా జాన్ వాళ్ళకి వినిపించకుండా జాగ్రత్త పడుతూ ఒక స్పూన్ తీసి అతనికి తినిపించింది. తను తినిపిస్తుండగా మళ్ళీ నన్నెందుకు పిలిచారు అని అడిగింది వాళ్ళకు వినపడేలా దీర్ఘం తీస్తూ.
నాకు ఈ యాక్సిడెంట్ నీ వల్లే జరిగింది, తన వల్ల కాదు. నోరు మూసుకుని తినిపించు అని అన్నాడు ఆకాష్. ఇంకా చేసేదేమీ లేక తినిపించడం మొదలుపెట్టింది ఆద్య. జాన్ అండ్ రుచిత, మీరు ఆఫీస్కి వెళ్ళండి, మేడం ఆఫ్టర్నూన్ వస్తారు. ఇక మళ్ళీ ఒక క్షణం ఆగి, జాన్, ఎల్లుండి బోర్డ్ మెంబర్స్ అందరికి మీటింగ్ అనౌన్స్ చేయండి, ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయాలని చెప్పాడు ఆకాష్. సరేనంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. వాళ్ళు వెళ్ళిపోయాక ఒకరికి తెలియకుండానే మరొకరు రిలాక్స్ గా ఫీల్ అయ్యారు. ఎలాగోలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ తినడం పూర్తయింది. బౌల్ పక్కన పెట్టేసి రాత్రి ఫాదర్ తో మాట్లాడే మధ్యలో ఇలా అయిందని గుర్తొచ్చి అతనికి ఫోన్ చేసింది ఆద్య. ఫాదర్, ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడిగింది గుసగుసగా. ఇక అలానే ఉందమ్మా, ఏదైనా పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తే మంచిదేమో అన్నాడు ఫాదర్. కానీ తను మరీ అంత పిచ్చిదిలా కనిపించడం లేదు కదా, అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతుందా అని అడిగింది అనుమానంగా. ఎవరిని ఏమీ అనడం లేదు కానీ అంటూ ఆగిపోయాడు అతను. ఏమైంది ఫాదర్ అని కంగారుగా అడిగింది ఆద్య. అబ్బే ఏం లేదమ్మా, ఆ అమ్మాయిని చూసుకోవటం ఇక్కడ మన వాళ్ళ వల్ల అవటం లేదు, హాస్పిటల్లో చేరిస్తే మంచిదని కాస్త నసిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి. ఆ అమ్మాయిని అక్కడ ఉంచడం వాళ్ళకు ఇబ్బందిగా ఉందని అర్థమయ్యింది ఆమెకి. ఆ అమ్మాయి పరిస్థితి కూడా బాగోలేదు. కాసేపు ఆలోచించి మళ్ళీ కాల్ చేస్తాను ఫాదర్ అంటూ ఫోన్ పెట్టేసింది ఆద్య. వెంటనే అపర్ణకు ఫోన్ చేసి 5 నిమిషాలు మాట్లాడింది. ఆ తర్వాత ఫాదర్ కి ఫోన్ చేసి, ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయిస్తున్నాను ఫాదర్, అపర్ణ వచ్చి తీసుకెళ్తుంది, కొంచెం మీరు కూడా తోడు వెళ్ళగలరా అని అడిగింది. తప్పకుండా అమ్మా, కానీ ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుంది అన్నారుగా, అంత డబ్బు నువ్వు మాత్రం ఎలా కట్టగలవు అని అడిగారు ఫాదర్. ప్రస్తుతానికి టెంపరీ ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాను ఫాదర్, నెమ్మదిగా ట్రీట్మెంట్ చేయిద్దాం, మీకు అక్కడ ఇబ్బంది అవుతుందని నాకు అర్థమయ్యింది అని అంది ఆద్య. అంతలా అర్థం చేసుకున్న ఆమె మాటలకు అబద్ధం చెప్పలేక, అది పిల్లలు ఉన్నారు కదమ్మా, తనని చూసి భయపడుతున్నారు అన్నాడు కాస్త మొహమాటంగానే. పర్వాలేదు ఫాదర్, నేను అర్థం చేసుకోగలను, కొంచెం అపర్ణకి తోడు వెళ్ళండి, తను ఒకతే హ్యాండిల్ చేయలేదు అంది ఆమె. తప్పకుండా, కానీ నువ్వు ఒక్కసారి రావటం మంచిదమ్మా, నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అన్నాడు గాఢంగా ఊపిరి వదిలి. సరేనంటూ ఫోన్ పెట్టేసింది ఆద్య. ఇక ఫోన్ మోగగా వెంటనే లిఫ్ట్ చేసి, రాబర్ట్ చెప్పు అన్నాడు ఆకాష్. వాళ్ళు జస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ సార్, పార్టీ చేసుకుని వస్తున్నారు, ఎవరో పంపిన వాళ్ళు కాదు అన్నాడు అతను కాస్త మామూలుగా ఊపిరి పీల్చుకుని. రాత్రి వాళ్ళ మత్తులో ఆద్య గురించి అన్న మాటలు మళ్ళీ చెవిలో మారుమ్రోగగా, పిల్లలు మంచి భాష మాట్లాడాలి, అందరినీ గౌరవించాలి, రోడ్డు మీద అడ్డదిడ్డంగా బండి నడపకూడదు, ఇక ఆ నలుగురిని తీసుకుని వెళ్ళి ఇవన్నీ చేతలతోనే నేర్పించు, అర్థమయ్యిందా అని అన్నాడు ఆకాష్ గంభీరంగా. ఆకాష్ చెప్పింది అర్థమై షూర్ సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు రాబర్ట్. దిగులుగా వస్తున్న ఆద్యాన్ని చూసి చిన్నగా నవ్వుతూ, ఏమైందమ్ములు, ఎవరితో మాట్లాడ్డావు, ఫోన్ ఎవరు అని అడిగాడు కనుబొమ్మలు ఎగరేసి. అతని నవ్వుని చూసి చిరాకేసి, నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి అని అడిగింది కోపంగా. నాకెందుకులే కానీ నీ కలల రాకుమారుడు, అదే ఆ పృథ్వీగాడు గురించి ఓ విషయం చెప్పాలని అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూసి. అతని పేరు ఎత్తగానే ఆద్య ఏ విషయం అని అంది వెంటనే. దాంతో అనుకున్నా, వాడి పేరు తీయగానే నీ దిగులంతా పోయి ముఖంలో వెలుగు వచ్చేసింది అంటూ బిగ్గరగా నవ్వాడు. అతని మాటలతో వస్తున్న కోపాన్ని కష్టంగా ఆపుకుంటూ ఉంది ఆద్య. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.